భైరవ మూవీ అయితే అన్న ఒక హిట్ గా చెప్పుకోవచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ అనలేగానే చూసినంతసేపు బోరు కొట్టకుండా ఒక కంబ్యాక్ మూవీ. ముగ్గురు కూడా నారా రోహిత్ గారికి కావచ్చు, మంచు మనోజ్ గారికి కావచ్చు, బెల్లంకొండ శ్రీనివాస్ కావచ్చు. ఎందుకంటే ముగ్గురులను కూడా మంచి పవర్ఫుల్ ఒక బ్యాన్ ఉండడం చూపించారు. ఇంకా నారా రోహిత్ గారి మంచు మనోజ్ గారి క్యారెక్టరైజేషన్ అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి గూస్ బంప్సే. ఇంకా మనోడు మాట్లాడితే మంచు మనోజ్ మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఆ బేస్ వాయిస్, ఆ ఎలివేషన్స్ సూపర్ అన్నమాట. ఇంకా సాయి శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారికి మాట్లాడితే ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం నిజంగా ఒక కాతేరామో గంగంతలు చూపించారు అనమాట. అండ్ తాండవం చూపించారు యాక్టింగ్లో మాత్రం. నిజంగా సూపర్ అనమాట. యాక్టింగ్ మాత్రం ఈ పర్ఫార్మెన్స్ చేయగలరా మనకే ఇంప్రెస్ అయ్యేలా ఉందన్నమాట. ఇంకా సినిమాల కోసం బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకుంటే సాంగ్స్ యావరేజ్గా ఉన్న అనిపించిన డ్యాన్సులు బాగున్నాయి. మన అతిథి రావ శంకర్ గారి కూతురు నిజంగా యాక్టింగ్లోనూ ఆ డ్యాన్సుల్లో మాత్రం ఇంకో సాయిపాలవే గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగా నటించింది అనమాట. ఏదైనా అంటే దీన్ని తమిళ్లో చూడలేదన్నా, తెలుగులోనే చూశాను. తమిళ్లో నాకు తెలియదు కూడా తెలియదు ఈ సినిమాని. బట్ నేను చూసినంత వరకు భైరవం సినిమా ఒక హిట్గా చెప్పుకోవచ్చు. మరి ఏమన్నా మార్పులేదు మనకు తెలియదు కానీ బట్ ముగ్గురికి పవర్ఫుల్ రోల్స్ అన్న. ముగ్గురికి కంబ్యాక్ అన్న. అంటే కంబ్యాక్ అంతే, కలెక్షన్లు ఏ విధంగా ఉంటే తెలియదు కాబట్టి. బట్ మంచు మనోజ్ గారి క్యారెక్టరేషన్, ఆయన వచ్చిన సీన్స్ అయితే మాత్రం ఆ వాయిస్తో నిజంగా గూస్ బంప్సే. స్టోరీ రొటీన్గా ఉందన్న. బట్ స్క్రీన్ ప్లే ద్వారా చెప్పాలంటే స్క్రీన్ ప్లే మాయ చేసింది అనుకోవచ్చు అంతే. స్టోరీ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. బట్ ఎటు వచ్చి నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు వచ్చినప్పుడు మాత్రం మనం కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి ఇది లేస్తాం అనమాట. అంత పవర్ఫుల్గా డిజైన్ చేశారు. ముగ్గురు కాంబినేషన్, ముగ్గురికి సమానమైన క్యారెక్టరేషన్ ఇచ్చారు. బట్ కాకపోతే లాస్ట్కి వచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ హైలైట్ చేశారు. ఎందుకంటే హీరో అతను కాబట్టి. సో ముగ్గురికి సమానమైన రోల్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా. లాస్ట్ అరగంట మాత్రం శ్రీనివాస్ గారు విశ్వతాండం చూస్తారు అంతే ఇంటర్వెల్. ఓవరాల్గా అయితే రేటింగ్ వదిలేనా. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే భైరవం సినిమా కోసం ఒకసారి అయితే, ముగ్గురు కోసం ఒకసారి వెళ్ళి చూడొచ్చు అండి. థ్యాంక్ యూ. కి పెంచింది, మల్టీ స్టార్ మూవీస్కి పెంచింది గౌరవం. ఆడియన్స్ చేయాలి గారాభం, తెరపై చూడాలి వీళ్ళ రుద్రతాండవం. నిజంగా అండి, మల్టీ స్టార్ మూవీ అంటే ఈజీ కాదు. ఇద్దరు హీరోలతో మనం చూసాం. ఆర్ఆర్ మూవీ చూసాం. ఎంత సక్సెస్ అయినా మా హీరో అని గొడవపడ్డారు. కానీ వీళ్ళ ముగ్గురు హ్యాండిల్ చేయడం అంటే డైరెక్టర్ ఈజీ కాదు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కొంచెం మెయిన్ కనిపించినా కానీ వీళ్ళిద్దరి, నారా రోహిత్ గారు, వీళ్ళు మంచు మనోజ్ గారి సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంత మెయిన్గా పెట్టినా ముగ్గురు చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు. ఇంకా హీరోయిన్ అయితే అదితి శంకర్, వెన్నెల సాంగ్ చాలా సూపర్ అనిపించింది. ఆమె డాన్సింగ్ కానీ నిజంగా అండి. డైరెక్టర్ వాళ్ళ ఆకలి, ముగ్గురు హీరోస్ ఆకలి తీరుస్తూ తన ఆకలి తీసుకున్నాడు. వాళ్ళని ఒప్పించడం ఒక విషయం అయితే, వాళ్ళను హ్యాండిల్ చేయడం, సినిమా ముగించే వరకు ఏ గొడవలు రాకుండా హ్యాండిల్ చేయడం పెద్ద విషయం. ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఓవరాల్గా సూపర్ అండి. మూవీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అంటే చాలా సూపర్గా అనిపించాయండి. ముగ్గురు హీరోస్ ఉన్నారు కదా, ఎక్కువ చూడలేదు కానీ ముగ్గురుని పెట్టి తీశారు కదా, అది హ్యాండిల్ చేయడం అంటే చాలా ఈజీ కాదు. వాళ్ళని బేస్ చేసుకుంటూ స్టోరీ, ఎమోషన్స్, సెంటిమెంట్ సీన్స్ కానీ బీజిఎం కూడా ఫైట్ సీన్స్లో బాగా పెట్టారు. ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ గారి అగ్రెషన్లో ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంది. ఆయన స్క్రీన్ స్పేసెస్ కానీ మొత్తానికి ముగ్గురికి మంచి సక్సెస్ ఇచ్చారు. నిజంగా డైరెక్టర్స్ కొంచెం థింక్ చేస్తారు, మల్టీ స్టార్ ఇద్దరితో ముగ్గురు అలా. ఇప్పుడు ఈయన ముగ్గురు థింక్ చేస్తారు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది డేర్ చేస్తారు మల్టీ స్టార్ మూవీ తీసేయడానికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మూవీ అయితే సూపర్ అండి. కామెడీ కొంచెం ఎక్కడో అక్కడ అలా. రెడీయా బాబు? మీరు అందరూ వేస్తారా? మరి ఓకే, వేసుకోండి. అడుగు చెప్తా. డిసప్పాయింట్ చేసింది, డిసప్పాయింటెడ్. ఇది ఒక పాత చింతకాయ పచ్చడి కథ. దాన్ని తీసుకొచ్చి కొత్త అవకాశాలాగా ఫ్రెష్గా చేయాలనుకున్న డైరెక్టరు. సో ఆ విషయంలో ఇది బెడిసి కొట్టింది. చెప్పు. ముగ్గురు హీరోలను పెట్టారు, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ పెట్టారు. కాకపోతే కథే సరైన కథ కాదు, స్టోరీ సరైనది కాదు. చిన్న పాయింట్, దేవుడు గుడి మాన్యాలన్నది చిన్న పాయింట్. ఆ ఒక్క పాయింట్ తీసుకుని నువ్వు ఏదో 100 కోట్లు కొట్టేద్దాం అనుకుంటే జనాలేం తెంగరోళ్ళు కాదు కదా. అంతా మారిపోయారు కాలం. పాత చింతకాయ పచ్చడి మాకు వద్దు, కొత్త అవగాహన జనాలు కోరుకుంటున్నారు. సో అక్కడే చిన్న బెడిచి కొట్టింది. ఎవరంటున్నారు? వాళ్ళకంటారు, వాళ్ళకేం పని ఉంది, చెప్పుకోడు ఎన్నైనా చెప్తాడు.
ఇన్ని కూడా ఉండాలి కదా. నాకు ఈ సినిమా మీద నెగిటివిటీ చెప్పాలని ఏమీ లేదు. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది అంతే. ఇంకా బాగా తీసుంటే 100 కోట్ల పైన కొట్టేది. చెప్తున్నా హీరో పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ, హీరోయిన్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ అంత బాగుంటుంది. మెయిన్ మా ఇచ్చిన మైనస్ ఏంటంటే డైరెక్టర్ కథ ఎంచుకోవడమే మైనస్. దీనికన్నా బెటర్గా ఎంచుకున్నా లేదా పాయింట్ మార్చినా కూడా చాలా బాగుండేది. ఓల్డ్ కాన్సెప్ట్. సో దానివల్ల డిసప్పాయింట్ అయ్యా. నువ్వు ఒక బిర్యానీ ఉండవు, ఆ బిర్యానీలో ఏముండాలా? రైస్ ఉండాలా, చికెన్ ఉండాలా, మసాలా ఉండాలా. నువ్వు అన్నీ వేసి లాస్ట్ ఉప్పు వేయడం మర్చిపోతే ఎలా తింటావు? తర్వాత ఒకవేళ సెపరేట్గా వేసి కలుపుకుందామని కలదు. ఇది అట్టగే చచ్చింది. చిన్న చిన్న సినిమాలు వచ్చి 50 కోట్లు 100 కోట్లు కొడుతున్నాయి. కోట్లు లాంటి సినిమాలు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని అన్ని 20-30 కోట్లు బడ్జెట్ పెట్టి ఏడుపు వస్తుంది నాకు నిజంగా. ఇలాంటి చెప్పాలన్నా కూడా రేపు పొద్దున్న పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థమైపోతుంది. ఆ ప్రొడ్యూసర్ ఏడుస్తాడు రోడ్డు మీద కూర్చొని. ఎందుకంటే అలాగ ఉంది సినిమా. నేను నెగిటివ్ చెప్పాలన్న ఉద్దేశం కాదు. నాకు నచ్చలా. మంచిగా తీసుంటే నేను చూస్తా. నేనేంటి ఎవడని చూస్తా. హ్యాపీ. మైక్ తీసుకోవాలా? ఓకే. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది అండ్ అన్వాంటెడ్ కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్కి అక్కర్లేదు. ఎందుకంటే సినిమా ఒక ఫ్లోలో ఒక యాక్షన్తో వెళ్తుంది. అలాంటి యాక్షన్ టైంలో ఇలాంటి కామెడీ అయితే అన్వాంటెడ్ అనిపించింది. అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ముగ్గురు యాక్షన్ అయితే ఎరక్కొట్టేశారు. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ నేను ఇప్పటిదాకా అయితే ఆయన ఈ రేంజ్లో చూడలా. ఆయనకైతే పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే గట్టి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఆయనకి. అండ్ మనోజ్ అన్న ఎరగేసాడు సినిమాలో. మనోజ్ అన్న పెర్ఫార్మెన్స్ స్టార్ట్ టు అండ్ ఆడుతూనే ఉన్నాడు. ఏం వాడకం అయ్యా సినిమా అనే రేంజ్లో చూపించారు ఆయన్ని. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే కొన్ని సీక్వెన్స్లో సెకండ్ హాఫ్ ఏడుస్తూ చేసిన పెర్ఫార్మెన్స్ అబ్బాబాబాబా. అండ్ నారా రోహిత్ గారు చాలా సెటిల్డ్గా ఆయన ఎంతవరకు చేయాలో అంత పెర్ఫార్మెన్స్. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానానికి కనకమేడల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా రాసుకుని ఉంటే చాలా బాగుండేది అనిపించింది. మన నేటివిటీకి తగినట్టు ఇంకొంచెం ఎమోషన్ వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. జయసూద గారు చనిపోయే సీన్ కానీ అలాంటివి కానీ కొంత ఎమోషన్ వీక్ ఉంది. అంటే మనకు ఆ ఫీల్లో మనం వెళ్ళలేకపోయాం, ఎమోషన్ క్యారీ చేయలేకపోయాం. సో దానివల్ల అది ప్రాబ్లం తప్ప రెస్ట్ ఆఫ్ ద ఫిలిం సినిమా అయితే ఓకే. 1 టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఒకసారి థియేటర్లో చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ సినిమా అయితే కంప్లీట్ యావరేజ్. కంబ్యాక్ విషయాల్లో ముగ్గురికి కూడా గట్టి సినిమా అన్న, అసలు తిరుగులేదు. సాయి శ్రీనివాస్ గారికి ఇక్కడి నుంచి వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మనోజ్ అన్న నెక్స్ట్ లెవెల్. ఆయన గురించి అసలు చెప్పకల్లా శివుడు ఆజ్ఞ ఆయనకు వచ్చేసినట్టే చెప్పుకోవచ్చు అనమాట. శివయ్య కనుకరించాడు ఆయన్ని. శివయ్య అనకుండానే కనుకరించారు ఆయన్ని. వెళ్తాం ఆఫ్ కోర్స్. ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ కాకముందే, రిలీజ్ అవుతుందని తెలిసే ముందే నేను ఒక 4-5 టైమ్స్ యూట్యూబ్లో చూసేసి వచ్చిన. చేస్తే అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది నిజంగా, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఆ క్యూట్నెస్ కానీ అప్పుడులో ఉన్న ఆ ఆరా ఎవరు మ్యాచ్ చేయలేరు. అనుష్క ఇంకా మహేష్ బాబు. యా ఆఫ్ కోర్స్ అప్పుడు ఫ్లాప్ అయినా కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో ఎప్పుడైనా ఒక మూవీకి రికగ్నిషన్ రావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత లేట్ వచ్చిందని కాదు, వచ్చిందా లేదా అది ఇంపార్టెంట్. నాకు అయితే దూకుడు రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే అది నా ఫస్ట్ మూవీ. నేను బాబుని స్క్రీన్ పైన చూసింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. మహేష్ బాబు గురించి, దేవుడి గురించి ఏం చెప్తామండి? ఏదో ఒకటి చెప్తామంటే దైవం మనుష్య రూపేణ.